అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము జనవరి మాసము 6వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము. ఓడ యొక్క తలుపులు. ఆదికాండము 6వ అధ్యాయము 16వ వచనమందు ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తును, 2వ అంతస్తును, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. నోవహు యొక్క ఓడలో 3 అంతస్తులు ఉండేను. ఈ 3 అంతస్తులను మనుషుని యొక్క ఆత్మ, ప్రాణము, శరీరమునకు సాదృశ్యమైనవి. అదే సమయం నందు మనలను కాపాడుచున్న ప్రభు యొక్క తృత్వమునకు కూడాను అదే సాదృశ్యము. ఆయన తండ్రి అయిన దేవునిగాను, కుమారుడైన క్రీస్తునిగాను, పరిశుద్ధాత్మ అయ్యున్న దేవునిగాను ఉన్నాడు. ఇందులో క్రింది అంతస్తులు ఒక ద్వారము ఉండవలెను. మన కొరకు పరలోకమును విడిచి భూమి యొక్క అట్టడుగు భాగములకు దిగి వచ్చిన క్రీస్తే రక్షణ యొక్క ఓడలోని ద్వారముగా ఉన్నాడు. యేసు చెప్పాను, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయుచుండును. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. ఆయన ద్వారము మాత్రము కాదు, మార్గముగా కూడా ఉన్నాడు. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని యేసు చెప్పాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. లోకమునందు వేల కొలది మతములను, మార్గములను ఉండవచ్చును, తత్వజ్ఞానమును ఉండవచ్చును. అయితే క్రీస్తు ఒక్కడే పరలోకమునకు ఎక్కినవాడు. పాప క్షమాపణ కొరకు తన్ను తానే పాప నివారణ బలిగా అర్పించుకున్నవాడు ఆయన ఒక్కడే. రక్షణ పొందుటకు ఆయన నామమే గాక వేరొక నామము ఆజ్ఞాపించబడలేదు. నోవాహు చేసిన ఓడలో ఒక కిటికీ ఉండేను. అది 3వ అంతస్తులో ఎత్తైన స్థలమునందు ఉండేను. ఆ కిటికీ ఓడకు వెలుగును, గాలిని తీసుకుని వచ్చింది. ఆ కిటికీ అనున్నది దేవునితో మాట్లాడుచు సహవాసమును కలిగి ఉండు ప్రార్థనకు సాదృశ్యముగా ఉన్నది. మనలోని ప్రతి ఒక్కరిని దేవునితో ఒక లోతైన ప్రేమయు, సహవాసమును, సంబంధమును ఉండవలేను. ప్రార్థనా జీవితము మాత్రమే అట్టి సహవాసమును మనకు అందించుచున్నది. ప్రార్థనా సమయం నందు మనము ప్రభువుతో సంభాషించుచున్నాము. ప్రభు యొక్క ఆత్మ కూడాను మనతో సంభాషించుచున్నాడు. నోవాహు తయారు చేసిన ఓడ యొక్క కిటికీకి తలుపులు మూయబడి ఉన్నట్లయితే ఆ ఓడలో ఉన్న జంతువుల యొక్క మలమూత్రముల వలన ఏర్పడు దుర్గంధము అత్యధికముగా వీచుతో పాటు లోపలి భాగము చీకటిగా ఉండును. అక్కడ ఆరోగ్యము కూడా ఉండదు. మీ యొక్క ఆత్మీయ జీవితము ఆరోగ్యవంతముగా ఉండవలను అంటే మీ అంతరంగము అను కిటికీ పరలోకము తట్టున తెరచి చూచున్నట్లు ఉండవలెను. దానియేలు తన ప్రార్థనా గది యొక్క కిటికీ అయ్యున్న పరలోకపు ద్వారమయ్యున్న యెరూషలేమునకు తిన్నగా తెరచి ఉంచెను. మీకు సహాయం వచ్చు కొండయ్యున్న కల్వరికి తిన్నగా మీ యొక్క అంతరంగమును తెరచి ఉంచుడి. అప్పుడు ఆకాశమును భూమిని కలుగజేసిన ప్రభు వద్ద నుండి మీకు సహాయం వచ్చును. 121 కీర్తన 2వ వచనం. నేటి ధ్యానమునకై ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఆదికాండము 16 మరియు 17 అధ్యాయములు, ఉదయము మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 మొదలుకుని 48 వచనము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.